ఇక్కడ జై జాగృతి జై జాగృతి జై జాగృతి జై బీసీ జై యూపీఎఫ్ జై యూపీఎఫ్ జై కవితమ్మ జై కవితక్క జై బీసీ అక్క ఒకసారి ఇక్కడ ఇక్కడ పాస్ అయింది. ఇక్కడ బిల్ పాస్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపించి కూడా దాదాపు 3 నెలలు కావచ్చు. సో ఈ 3 నెలల సుప్రీంకోర్టు కూడా మనం చెప్పింది 3 నెలలకు ఎక్కువ కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టుకోవడానికి లేదని చెప్పి. సో సరే ఇంకో 10 రోజులు 15 రోజులు 3 నెలలు నిండుతుంది. ఆ తర్వాత కేంద్రం ఏదో ఒక రిప్లై ఇవ్వాలి. కానీ అంతవరకు ఆగకుండా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇమీడియట్గా ఎన్నికలు పెడదామని మొన్న ప్రయత్నం చేస్తేనే నిన్న మేము కృష్ణన్న దగ్గరికి వెళ్ళి కలిసేసరికి నాకు తెలిసి కొంత వాయిదా వేసుకోవాలి. కానీ మనము మళ్ళీ ఆపకపోతే వితౌట్ 42% మళ్ళీ వెళ్ళే ఆలోచనలో కనపడుతుంది. ఎట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ అంత అక్కడ నుండి రెస్పాన్స్ అయితే ఏమి ఇవ్వట్లేదు. తీసుకెళ్తాను చెప్పారు. మీకు ఎవరికి కూడా ఇంతవరకు ఇంటిమేషన్ లేదు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే అన్న ఈ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇద్దరికి కలిపి మనం కొంత బలం చూపించాలి అని అంటే ఈ జూలై 17న రైలు రోకో చేద్దామని అనుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల 1-2 అని కాదు కంప్లీట్ రైల్వే నెట్వర్క్ స్పందింపజేయడానికని ఆలోచన చేస్తాం. అంటే మాకు జాగృతికి ప్రతి జిల్లాలో కమిటీలు ఉన్నాయి, యూపీఎఫ్కి ప్రతి జిల్లాలో కమిటీలు ఉన్నాయి. ప్లస్ ప్రతి గ్రామంలో బీసీ లేని గ్రామం లేదండి. అదేవిధంగా బీసీలకి ఇవాళ ఎస్సీ ఎస్టీలు మద్దతు ఇస్తున్నారు, ప్రజాస్వామ్యవాదులు మద్దతు ఇస్తున్నారు, అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి కూడా అసెంబ్లీలో. సో ఇది ఎట్లా చూసుకున్నా కూడా ఏంటంటే ఇది ఒక భయంకరంగా ప్రజాోద్యమంగా మారేటటువంటి ఆస్కారం కనపడుతుంది. అండ్ ప్రతి జిల్లాలో కూడా మేము చూస్తున్నాం ఎంతోసేపు. ఎప్పుడైతే రైలు రోడ్డు ప్రకటించామో అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక బీసీ సంఘాలు వచ్చి మద్దతు పలుకుతా ఉన్నారు. ఒకటేమో ఫస్ట్ బీసీ విధానం, ఇది ఇంపార్టెంట్. రెండోదేమో నిన్న మన కారణంగా పోడు భూములు 40 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నటువంటి భూములు కూడా ఆక్యుపై చేసుకుంటున్నటువంటి పరిస్థితి చేస్తే కనీసం ఇప్పటివరకు కూడా ఉమెన్స్ కమిషన్ మాట్లాడడం కానీ అక్కడికి వెళ్ళి రావడం కానీ విజిట్ చేయడం కానీ అంటే చూసిన విజువల్స్ అయితే చాలా దారుణం. దాని మీద కూడా వాళ్ళు ఏం మాట్లాడారు. రాష్ట్రంలో కూడా ఈ రిజర్వేషన్స్ అమలు చేయాలనేటువంటి అంశం మీద సిపిఎం పార్టీ కోరుతున్నాం. అందుకని 42% రిజర్వేషన్స్ విషయంలో మీరు జాగృతి నుంచి కానీ లేదా యునైటెడ్ పూలే ఫ్రంట్ తీసుకుంటున్నటువంటి ఆ డిమాండ్కు సిపిఎం పార్టీ పూర్తిగా సంపూర్ణంగా రెండవది ఉంది, వీటి గురించి పట్టించుకోవడం లేదు. బీసీలకు న్యాయం చేద్దాం, రిజర్వేషన్స్ అమలు చేద్దాం అనే దృష్టి లేనటువంటి పార్టీ కాబట్టి అది ఆలస్యం. బీసీ అసలు కులగణనకే వేస్తుంది ప్రభుత్వానికి ఆటంకం. అందుకని కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపినటువంటి బిల్లును ఆమోదించి రిజర్వేషన్స్ అమలు చేయాలనేది కూడా సిపిఎం పార్టీ ఆల్ ఇండియా పార్టీ నుంచి కూడా ఆ పార్టీ నుంచి ఉంటుంది. ఇక మూడవది, ఇక్కడ మన దగ్గర 2 మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వాళ్ళు నోరు మెదపడం లేదు. మరి బీసీల గురించి అటు ఇటు మాట్లాడేటటువంటి వాళ్ళు దాన్ని అమలు చేయడానికి ఒత్తిడి తీసుకురావాలి. ఇప్పటివరకు రాష్ట్రానికి వాళ్ళ వల్ల మంత్రుల వల్ల కానీ ఎంపీల వల్ల కానీ పైసా ప్రయోజనం జరగలేదు. స్పందించి దాన్ని ఎంత దారుణమైన ఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం ఉంది. అందుకని ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ప్రజలకు తగిన గుణపాఠం ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం అనేది కూడా జరుగుతుంది. तेलंगाना में 42% रिजर्वेशन देने के लिए तेलंगाना असेंबली में और तेलंगाना काउंसिल में दोनों भी बिल पास हो चुके हैं और वो आज राष्ट्रपति जी के पास है. वहाँ से उनके असेंट का इंतज़ार हो रहा है. और इतने ही बीच में यहाँ का जो कांग्रेस सरकार है लोकल बॉडी इलेक्शन लगाने का कोशिश कर रहे हैं और हम इसको बिल्कुल अपोज करते हैं, क्योंकि 42% रिजर्वेशन बीसीस को मिलने के बाद ही लोकल बॉडी इलेक्शंस लगाए. और साथों साथ आज फिर से वापस कॉलेजेस शुरू हुए हैं. बच्चों को जो 42% रिजर्वेशन मिलना था छात्रों को वो नहीं मिल पाया है. जॉब नोटिफिकेशन आ रहे हैं, इसमें भी
42% रिजर्वेशन नहीं आए तो बीसीस के लिए दिक्कत हो जाएगी। तो हम बीजेपी गवर्नमेंट से, यूनियन गवर्नमेंट से रिक्वेस्ट करते हैं जल्द से जल्द 42% बीसी रिजर्वेशन बिल ऑफ तेलंगाना आप वापस भेज दीजिए तेलंगाना को। और हम यहाँ की राज्य सरकार से भी डिमांड करते हैं कि आप केंद्र सरकार के ऊपर प्रेशर बनाइए। अगर आप नहीं बनाओगे तो हम जुलाई 17 को रेल रोको करेंगे और हम वो सेंट्रल गवर्नमेंट पे भी प्रेशर बनाएंगे, स्टेट गवर्नमेंट पे भी प्रेशर बनाएंगे, लेकिन 42% बीसी बिल हासिल करके रहेंगे। थैंक यू। जय तेलंगाना।